ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రేమైన వర్లారా, విస్తారమైన ఫలింపు ఎప్పుడు వచ్చింది అంటే గోధుమ గింజగా ఉన్నప్పుడు కాదండి. ఇక్కడ గోధుమ గింజ దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? ఎందు నిమిత్తము? చూడండి, యేసుక్రీస్తు వారిని మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మన కొరకు స్వరూపిగా ఉన్న తాను కురూపిగా మార్చబడ్డాడు. అంటే తన రూపాన్ని కోల్పోయాడు. ఎంతో స్వరూపిగా ఉన్నవాడు, తన తండ్రి ఎదుట ఒక సుకుమారుడిగా పెరిగినవాడు. లేత మొక్కవలే తన ఉన్న వ్యక్తి ఒక మాంసపు ముద్దలాగా మారాడు. తన రూపాన్ని తను కోల్పోయాడు. అలాగే గోధుమ గింజ కూడా భూమిలో పడిన తర్వాత తన రూపాన్ని కోల్పోతుందండి. ఎందుకోసమంటే ఫలింపు కొరకు ప్రియమైన వర్లరా. మరి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆ శిలువ మీద తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు. ఎందుకంటే ఆయన ప్రాణ త్యాగము వలన ఎంతోమంది బ్రతికించబడుతున్నారు, ఎంతోమంది పాపము నుండి విడుదల పొందుతున్నారు, అగ్నిగుండము నుండి తప్పించబడుతున్నారు. కాబట్టి ఆయన యొక్క మరణము ఎంతోమందికి కూడా మేలైనదే. అలాగే గోధుమ గింజ కూడా భూమిలో పడిన తర్వాత చనిపోతేనే అది ఫలిస్తుందండి. ఈ గోధుమ గింజ నజరేయుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. అటువలే ఒక గోధుమ గింజ వలె లోకానుసారముగా ఏమైనా ఉన్నా వాటినన్నిటినీ కూడా చంపుకుంటేనే మనం ప్రభువులో ఫలించగలుగుతాం, విస్తారముగా ఫలించగలుగుతాం. భూమిలో పడినప్పుడు గోధుమ గింజ పడకముందు ఎలా ఉందో పడిన తర్వాత కూడా అలాగే ఉంటే ఫలించలేదు. అలాగే దేవునిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో, లోకములో ఉన్నప్పుడు ఎలాగున్నామో అలాగే ఉంటే కనుక ఫలించలేమండి. దేవునిలోకి వచ్చిన తర్వాత లోకానుసారమైన వాటి యందు చచ్చిపోవాలి. శరీరాశులు కావచ్చు, నేత్రాశులు కావచ్చు, జీవపు డంబాలు కావచ్చు. అలా చనిపోతేనే ప్రభువులో ఫలించగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.